ఖచ్చితంగా వస్తాయి. దాంట్లో వాతం పెరుగుతుంది. సన్నబియ్యం తింటే పొట్ట శుభ్రంగా గట్ట హెల్త్ దెబ్బతింటుంది. 20 సంవత్సరాల ముందు తిన్నటువంటి రైస్ వేరే, ఇప్పుడు తింటున్న రైస్ వేరే. 20 సంవత్సరాల ముందు మన తెలంగాణ మొత్తం మీద సన్నబియ్యం అనేది లేనే లేదు. ఇప్పుడు కూడా కొంతమంది తింటారు దొడ్డు బియ్యం, తక్కువ మంది తింటారు. అయితే ఇంకో కొసమీర ఏంటంటే ఎవరైతే దొడ్డు బియ్యం తింటారో వాళ్ళు కివీ ఫ్రూట్ అంటారు, డ్రాగన్ ఫ్రూట్ అంటారు, రకరకాల ఫ్రూట్స్ అని తింటున్నారు, న్యూట్రిషన్ అంటారు. వీడు 60 సంవత్సరాలు కూడా బతకట్లేదు ఈ ఫుడ్ అంతా తిన్నారు. ఎవరైతే ఫస్ట్ గ్రేడ్ నుంచి మోకాల నొప్పులతో బాధపడుతుంటారో వాళ్ళు ఎవరికైనా ఫ్రీగా వైద్యం చేస్తాము. ఫ్రీగా. నాకు తెలిసి ఈ మాటలు ఇవి ఇంతమంది ఆయుర్వేద వైద్యులను ఇంప్రూవ్ చేస్తారని ఎక్కడ కూడా ఫ్రీ అనే మాట ఎప్పుడు వెళ్ళలేదు. నమస్తే, వెల్కమ్ టు మై షో నిజం విత్ నరేష్ రాయ్. ఆయుర్వేదం అయితే ఆయుర్వేదం అంటే మనకు గత 20 సంవత్సరాలు వెనక్కి పోతే కంప్లీట్గా మన ఆయుర్వేద మందులతోటి ఆయుర్వేద వైద్యంతో మనం బ్రతికినాం. సో మన మానవ జీవన విధానం కూడా ఈ ఆయుర్వేదంతో మొదలైందన్నమాట. అయితే ఆ ఆయుర్వేద మనగడ కొద్ది కాలం మధ్యలో చాలామంది మర్చిపోయారు. అంటే జనరేషన్ పెరిగే కొద్దీ, టెక్నాలజీ పెరిగే కొద్దీ వెనకటి రోజులు కూడా చాలామంది మర్చిపోయారు. అదేవిధంగా ఇప్పుడు అదే ఆయుర్వేదాన్ని మళ్ళీ ఇప్పుడు పునర్జీవనం పోశారు కొందరు ఆయుర్వేదం సంబంధించినటువంటి డాక్టర్లు. సో వాళ్ళే మనం అంటాం పరంపర వైద్యులు అని చెప్పేసి. మరి ఆయుర్వేదానికి అంత శక్తి ఉందా అంటే ఎస్, ఎగ్జాక్ట్లీ. అందరికున్న డౌటే, ఆ ఆయుర్వేదానికి ఉన్న శక్తే అది. మరి ఈ అల్లోపతి, హోమియోపతి ఇవన్నీ వచ్చాయి కదా, మళ్ళీ ఆయుర్వేదం ఎందుకంటే మన జీవన విధానం, మన మనుగడ, మన మానవ ఏదైతే జీవన విధానం ఉందో అదంతా కూడా ఒకప్పుడు ఆయుర్వేదంతో మొదలైంది. ఆయుర్వేదంతో ఆయుష్ కూడా పోయొచ్చు అని అప్పుడే రుజువు చేశారు. అదే మళ్ళీ ఇప్పుడు మొదలైంది. మరి అటువంటి ఆయుర్వేదం గురించి ఈరోజు చాలా విషయాలు మనతో మాట్లాడడానికి అందరికీ సుపరిచితులు. అదేవిధంగా ఒకటి కాదు, రెండు కాదు, అనేక వ్యాధులకు, అనేక జబ్బులకు ఆయన దగ్గర ఉండేటువంటి ఆయుర్వేదం కానీ ఆయన ఇచ్చే ఆయుర్వేదం ట్రీట్మెంట్ తోటి ఎంతో మందికి నిజంగా ఆయన ఆయుష్ పోశారు. అదేవిధంగా ఈరోజు ఆ ఆయుర్వేదం గురించి, ఆయన దగ్గర ఉన్న ట్రీట్మెంట్ గురించి, ఎలా ట్రీట్ చేస్తారు, అసలు ఈ ఏదైతే జబ్బులు ఉన్నాయో మరి ఈ వ్యాధులు ఎలా వస్తున్నాయి ఏంటి అనేది ఆ విషయాలన్నీ ఈరోజు మన ఇంటర్వ్యూలో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో హీఈస్ నన్ అదర్ దాన్ డాక్టర్ విఎస్ నాయుడు గారు అండ్ విఎస్ పెరాలసిస్ క్లినిక్ వెరీ స్పెషలిస్ట్ అన్నమాట. సో మరి పెరాలసిస్లో కూడా ఆయన చాలా అద్భుతాలు సృష్టించాడు. ఆ అద్భుతాలు కూడా ఈరోజు మనం తెలుసుకున్నాం. నమస్తే గురుజీ. నమస్కారం సార్. ఎలా ఉన్నారు? బాగున్నాం. నిజంగా వెల్కమ్ టు మై షో. థ్యాంక్ యూ. చాలా సంతోషంగా ఉంది మీరు మా స్టూడియోకి రావడం. సో చాలా వీడియోస్ చూసాను మీవి, చాలా రోజుల నుంచి ఫాలో అవుతున్నాం. చాలా అంటే రీసెర్చ్ చేస్తే కూడా మీరు ఇచ్చినటువంటి ఆయుర్వేద వైద్యంతో, ఆయుర్వేద మందులతోటి కూడా నిజంగా చాలా మందికి నయమయ్యాయి, ఎంతోమందికి ఆయుష్ పోషారని విన్నాను. ఎందుకంటే ఈ మధ్యకాలంలో చాలామంది ఆయుర్వేద డాక్టర్లు ఫ్రాడ్లు చేస్తూ ఏదేదో మందులు ఇస్తూ దోచుకొని వాళ్ళ కడుపు నింపుకోవడం కోసం అంటే ఇతరుల పొట్ట కొడుతున్నారు. ఆ మందులు వాడడం వల్ల ఇతరులు బలైపోతున్నారు. సో అటువంటి ఏమీ చేయకుండా నిజంగా చాలా సాదా సీదాగా ఏదో వేలు కాకుండా కూడా నిజంగా చాలా రీజనబుల్గా మీ దగ్గర కూడా ఆ ట్రీట్మెంట్ దొరుకుతుంది. చాలామందికి ఫ్రీగా కూడా చేశారని విన్నాను. సో ముఖ్యంగా ఈ ఆయుర్వేదం అనేది ఇప్పుడు మళ్ళా ఒక మనుగడలోకి వచ్చింది. ఒకప్పుడు 20 సంవత్సరాలు వెనక్కిపోతే ఆయుర్వేదం ఉంది. మధ్యలో మళ్ళా 19s నుంచి అంటే 2000 నుంచి 2020 వరకు కూడా ఆయుర్వేదం గురించి పెద్దగా ఏం లేకుండా, ఇప్పుడు మళ్ళీ ఒక 5-6 సంవత్సరాల నుంచి కూడా మళ్ళీ ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటాం కదా. సో మళ్ళీ అదే ఆయుర్వేదాన్ని నమ్ముకొని అందరూ కూడా ఆయుష్ను అంటే పెంచుకుంటున్నారు. ముఖ్యంగా ఈ ఆయుర్వేదం గురించి మీ మాటల్లో ఒక 4 మాటలు వినాలనిపిస్తుంది. ఖచ్చితంగా. అయితే ఆయుర్వేదం అనేది శరీర తత్వంలో వాత, పిత్త, కఫ దోషాలు అంటుంటాము. వీటి మీద ఆధారపడిందే వైద్యం చేసేది. ఆయుర్వేద వైద్యం చేసేది ఈ గుణాలు శరీర తత్వాలు ఉన్నాయో వాత, పిత్త, కఫ దోషాల మీద ఆధారపడి వైద్యం చేసేది ఆయుర్వేదం. అలోపతి, హోమియోపతి ఇవి బహుశా వాళ్ళు పట్టించుకోరు. కానీ ఆయుర్వేదంలో వాత, పిత్త, కఫ దోషాల గురించి ఖచ్చితంగా తెలుసుకొని వైద్యం చేయాలి. ఇప్పుడు ముఖ్యంగా శరీరంలో పిత్తం పెరిగితే
ఆటోమేటిక్గా వాతం పెరుగుతుంది, కఫం పెరుగుతుంది. కొంతమందికి వాతం పెరుగుతుంది, కొంతమంది కఫం పెరుగుతుంది. కఫం పెరిగిన వాళ్ళకి ఎలా ఉంటుందంటే సైనసైటిస్ వస్తుంది, జుట్టు మొత్తం ఊడిపోతుంది. మోషన్ ప్రాబ్లము కఫం పెరిగినా వస్తుంది, వాతం పెరిగినా మోషన్ ప్రాబ్లం వస్తుంది. ఖచ్చితంగా మలబద్ధకం వస్తుంది ఎక్కువగా. ఈ మలబద్ధకం అనేది అన్ని రోగాలకు ముఖ్యం. కాబట్టి ఇక్కడ ఈ పిత్తం ఎందుకు వస్తుంది అనే దానికి వెళ్తే రాత్రిపూట ఎక్కువ నిద్రపోకుండా ఉండడము, రాత్రిపూట సమయం మించి ఆహారం తీసుకున్నందువలన, మాంసాహారం ఎక్కువ తీసుకున్నందువలన, మద్యం తీసుకున్నందువలన పిత్తం పెరుగుతుంది. అంటే శరీరంలో వేడి పెరుగుతుంది, ఉష్ణం పెరుగుతుంది. ఆ ఉష్ణం పెరిగినందువల్ల ఏమవుతుందంటే రకరకాల జబ్బులు వస్తాయి. అసిడిటీ పెరిగిపోయి గ్యాస్ట్రిక్ వచ్చేసేసి దాని ద్వారా మలబద్ధకం వచ్చేసి పూర్తిగా దాని నుంచి ఈ చెప్పినటువంటి ఆరోగ్య సమస్యలన్నీ వస్తాయి. దాంట్లో మోకాల నొప్పులు వస్తాయి, నడుము నొప్పులు వస్తాయి, మెడ నొప్పులు వస్తాయి, సయాటిక నొప్పి వస్తుంది, థైరాయిడ్ వస్తుంది, డయాబెటీస్ వస్తుంది, బీపీ వస్తుంది. ఇట్లా అన్ని రకాల రోగాలకు కారణము ఈ మలబద్ధకము, గ్యాస్ట్రిక్ ట్రబుల్. ఈ గ్యాస్ట్రిక్ ట్రబుల్ తర్వాత చెప్పిన అసిడిటీ దేని వల్ల వస్తుంది? పిత్తం వల్ల వస్తుంది. కాబట్టి అందరూ అంటారు మీకు వాతం పెరిగినందులో జబ్బులు వస్తుంది అంటారు. ఈ వాతానికి మూల కారణమే పిత్తం. అంటే శరీరంలో వేడి పెరగం. సింపుల్గా చెప్పాలంటే మన ఆహార విహారాలు వీటన్నిటి మీద డిపెండ్ అయినదే వేడి పెరగడం. ఇదే అన్ని రోగాలకు కారణం. ఈ మధ్య కాలంలో చాలా మందికి మోకాళ్ళ నొప్పులు అనేది విపరీతంగా వస్తున్నాయి. అయితే ఈ మోకాళ్ళ నొప్పులు తగ్గించుకోవడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తున్న జనాలు. కొంతమందికేమో లోపల గుజ్జు తగ్గిపోవడం, బొక్కలు అరిగిపోవడం, విపరీతంగా నడవలేకపోవడం, లేవలేకపోవడం, పడుకుంటూ నొప్పి, కూర్చుంటే నొప్పి, నడిస్తే నొప్పి, ఇలా రకరకాలుగా ఇబ్బందులు పడుతున్నారు. వీటన్నిటికీ మీ దగ్గర ఏమైనా పరిష్కారం ఉందా? ఖచ్చితంగా. అయితే మోకాల నొప్పుల గురించి మనం పరిష్కార మార్గాలు చెప్పే ముందు మోకాల నొప్పులు ఎన్ని రకాలుగా ఉంటాయి, దానిలో గ్రేడ్ 1, గ్రేడ్ 2 సర్జరీ కేసెస్ 3 రకాలుగా విభజిస్తాం. ఫస్ట్ సింపుల్గా ఏంటంటే మోకాల నొప్పులు వచ్చేసి అప్పుడప్పుడు నొప్పి వస్తుంటుంది, ఒక 6 నెలలు అలా నడిచేస్తుంటారు, అప్పుడు గుజ్జరిగిపోతుంది. నెక్స్ట్ ఆ గుజ్జరిగిపోయిన తర్వాత సర్జరీ చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. సర్జరీ చేసినా కానీ బాగాని పరిస్థితుల్లో కొన్ని కేసులు అవి 3 రకం కేసులు వస్తుంటాయి. వీటన్నిటికి కూడా మన లివరే కారణము. మోకాల నొప్పులు ఏంటి, లివర్ ఏందంటారు. లివర్ వచ్చేసి ఫ్యాటీ లివర్ అయిపోయి అదేవిధంగా ఎక్కువ వచ్చేసి క్లీన్ చేయకుండా, లివర్ క్లీన్ చేయాలి శరీరంలో. ఎలా? రక్తం శుభ్రం చేయాలి కదా. ఈ రక్తాన్ని శుభ్రం చేయకుండా ఆ రక్తంలో మలినాలన్నీ కూడా ఈ మోకాల భాగంలో మొత్తం జమ అయిపోతాయి, అక్కడ మొత్తం స్టాగ్న్ అవుతాయి. దీనివల్ల అక్కడ బ్లడ్ సర్క్యులేషన్ తగ్గుతుంది. అది చెప్పకుండా అందరికి అరిగిపోయింది అంటారు. అరగకపోయినా కూడా అక్కడ లెగ్ బెండ్స్ అంతా పెయిన్ వచ్చేసేసి కాలు ఇట్లా పొడవుగా చేయలేరు, మడవలేరు. అదంతా అరిగినందువల్ల కాదు, ఆ రక్త ప్రసరణ పూర్తిగా తగ్గిపోతుంది, రక్త ప్రసరణ ఆగిపోతుంది. రక్త ప్రసరణ ఎందుకు ఆగిపోతుంది? అక్కడ మలినాలు చేరి శుభ్రం కాక, ఫస్ట్ పేగులు శుభ్రం కాక, ఆ తర్వాత రక్తనాళాలు శుభ్రం కాక, నెక్స్ట్ ఇక్కడంతా జమ అయిపోతుంది మోకాలలో. అదే మోకాల నొప్పులు. అయితే ఎందుకు జమ అయిపోతుంది? డయాబెటీస్ వల్ల శుభ్రం కాదు శరీరం, బీపీ వల్ల శుభ్రం కాదు, థైరాయిడ్ వల్ల శుభ్రం కాదు, అదేవిధంగా ఒబిసిటీ వల్ల పొట్ట పెద్దగా ఉండేసేసి బెల్లి ఫ్యాట్ ఉన్న వల్ల కాదు, రాత్రిప్పుడు నిద్రపోకుండా ఉండేసేసి రాత్రంతా మేలుకోవడము, పగులు నిద్రపోవడము, ఇలాంటి కార్యక్రమాలు చేసేస్తే వేడి పెరిగిపోయి దాని ద్వారా అసిడిటీ గ్యాస్ పెరిగి ఫ్యాంక్రియాస్ సరిగా పనిచేయదు. ఫ్యాంక్రియాస్ కూడా దీంట్లో ఖచ్చితంగా కారణమవుతుంది శుభ్రం కాక. సో ఫుడ్ కూడా ఒక అంటే ఖచ్చితంగా కారణం అని చెప్పొచ్చు. మీరు అన్నారు 20 సంవత్సరాల ముందు ఆయుర్వేదం చాలా గొప్పగా ఉన్నది అన్నారు. అదేవిధంగా 20 సంవత్సరాల నుంచి మన ఆహారం కూడా చాలా దెబ్బతింటుంది. ఎవరైతే సన్నబియ్యం తింటారో అందరికి మోకాల నొప్పులు ఖచ్చితంగా వస్తాయి. ఇది గమనించాలి. ఎందుకంటే దాంట్లో వాతం పెరుగుతుంది. సన్నబియ్యం తింటే పొట్ట శుభ్రంగా గట్ట హెల్త్ దెబ్బతింటుంది. అయితే దయచేసి నన్ను వేరే అనుకోవద్దు. ఎవరు ఎంతమంది డాక్టర్లు చెప్పినా అలోపతిలో కానీ ఎవరు కూడా దీని గురించి చెప్పరు. మీరు తినొచ్చు, రైస్ తినేసేసేయండి, మన పూర్వీకులు తింటున్నారు కదా. 20 సంవత్సరాల ముందు తిన్నటువంటి రైస్ వేరే, ఇప్పుడు తింటున్న రైస్ వేరే. 20 సంవత్సరాల ముందు మన తెలంగాణ మొత్తం మీద సన్న బియ్యం అనేది లేనే కదా. ఇప్పుడు కూడా కొంతమంది తింటారు లావు బియ్యం, దొడ్డు బియ్యం, తక్కువ మంది తింటారు. అయితే ఇంకో కొసమీరు ఏంటంటే ఎవరైతే దొడ్డు బియ్యం తింటారో వాళ్ళు నార్మల్ డెలివరీ అవుతారు. ఎక్కడైనా మీరు చెక్ చేసుకోండి. నేను కొన్ని కొడంగల్ నియోజకవర్గం నుంచి అవతల కర్ణాటక వస్తుంది మాకు, గురుమెట్టుకల అక్కడ నుంచి రాయచూరు అక్కడ కూడా, అక్కడ దొడ్డు బియ్యం తింటారు, జొన్నలే తింటారు. ఈ 2 ఆహారాలు తింటే వాళ్ళు నార్మల్ డెలివరీ అవుతారు.
ఒక్కొక్కరు 6 మంది 7 మంది పిల్లలు కూడా ఇప్పుడు కూడా వాళ్ళు ప్రసవిస్తున్నారు. ఇక్కడ ఎందుకు ఒకసారి గమనించండి. అన్ని రకాల ఫుడ్స్ కివీ ఫ్రూట్ అంటారు. ఇంకొకటి ఏదో డ్రాగన్ ఫ్రూట్ అంటారు. రకరకాల ఫ్రూట్స్ అన్ని తింటున్నారు. న్యూట్రిషన్ ఉంటారు. వీడు 60 సంవత్సరాలు కూడా బతకట్లేదు ఈ ఫుడ్ అంతా తిన్నోడు. అదేం తిన్నోడు 80 సంవత్సరాలు 100 సంవత్సరాలు బతుకుతున్నాడు కదా. దొడ్డు బియ్యం తిని జొన్నలు తిన్నటువంటి వాడు. మరి అది గొప్ప ఫుడ్డా ఇది గొప్ప ఫుడ్డా? ఈ 20 సంవత్సరాలలో మనం తినే ఆహారంలో టోటల్గా సన్న బియ్యమే వచ్చేసింది. అది ఇంకొక విషయం ఏంటంటే ఒకేసారి బిల్డింగ్ చేసేసి ప్యాక్ చేసి పెట్టేసేసి మన నెత్తులు రుద్దుతున్నారు ఆ బియ్యం అని కూడా. ఇంతకుముందు అలా కాదు. చిన్న చిన్న మిల్లులు ఉండేవి. ఆ మనమే ఒడ్లు పండించుకుంటే 2 బస్తాలు తీసుకుని అక్కడ పట్టించుకొచ్చుకొని అవి తినేటం అయిపోతే మళ్ళీ వేసుకొచ్చేటం. 20 సంవత్సరాలు ముందు 10 సంవత్సరాల ముందు కూడా. ఇప్పుడు అలా లేదు. మొత్తం కార్పొరేట్ వ్యవస్థలాగా అయిపోయి పెద్ద పెద్ద మిల్లులు సన్న బియ్యం స్పెషల్గా రావాలి. ఆ బియ్యం వచ్చేసి దాంట్లో స్టీమ్ రైస్ కూడా వస్తున్నాయి. అవి తింటేసేసి అందరూ గ్యాస్ ట్రబుల్ లేదు నాకని ఎవరన్నా చెప్పండి సన్న బియ్యం తినేపండి ఖచ్చితంగా ఉంటుంది. అంటే వాళ్ళకు మలబద్ధకం వచ్చేస్తుంది. మోషన్ ఫ్రీ కానే కాదు. దాంతోపాటు తెల్ల కోడి కూడా. ఇంతకుముందు పాత రోజులలో కోడి ఇప్పుడు సంక్రాంతికి దసరాకి 2 సార్లు తినేటోళ్ళు నాకు తెలిసి. అంటే నాకు ఇప్పుడు 53 సంవత్సరాల వయసు నాకు తెలిసి. కానీ ఇప్పుడు అలా కాదు. వారంలో 2 సార్లు 3 సార్లు 6 సార్లు తినేవాళ్ళు కూడా ఉన్నారు. దానివల్ల జబ్బులు వచ్చేస్తాయి కదా. కొలెస్ట్రాల్ పెరిగిపోయేసేసి మీరు అన్నారు ఆ కొలెస్ట్రాల్ ట్రైగ్లిజరైడ్స్ కూడా మోకాలు ఇప్పుడు కారణం పడి. ఇప్పుడు దొడ్డు అన్నం తినాలి అంటున్నారు. దొడ్డు బియ్యం. అవును. దానివల్ల డైజెషన్ ప్రాబ్లం రాదా? ఎస్. కానీ పని చెయ్యాలి. మనిషి పుట్టిన తర్వాత ఎవరైనా అంటే మనం ఏదైనా ప్రొఫెషన్ ఉండొచ్చు. కానీ మన శరీరం కోసం ఖచ్చితంగా మనం వర్క్ చేయాలి. రోజులో 1 గంట అయినా చేయాలి. చేయకుండా తిని పడుకున్న కుదరదు కదా. ఆ తింటే అరుగుతుంది. తిన్నోళ్ళకి అరగదు. ఇప్పుడు నేను తింటాను సార్. నేను దొడ్డు బియ్యం తింటాను. నాకు అరుగుతుంది. కానీ వేరే వాళ్ళకు అరగకపోవచ్చు. అది వాళ్ళ పర్సనల్ కారణం.